మా అబ్బ బూట్లు వేసుకుని ఊరిలోకి వస్తుంటే హడల్ ఊరంతా. అప్పుడు నేనేమనుకున్నా, వా మా అబ్బ పోలీసు ఏమీ లేదు. ఆయన పేరు డానియల్. డానియల్ అయితే ఆ ఊరంతా ఊరే ధనియాలు 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 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆజ్ఞలు పాటించు, అప్పుడు నిత్య జీవనకు వారసులు అవుతావు. ఇవన్నీ పాటించంటే, ఓ మా తాత ముత్తాతల నుంచి మేము క్రైస్తవులమండి, మాకేముంది చిన్ననాటితనం నుండి వీటిని మేము అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నాము, ఇక నాకేమీ కొదవా కూర్చున్నటువంటి మా ఇంట్లో అందరు భక్తులు నేను తాగను అన్న తర్వాత సుఖం గ్లాస్ వేస్తున్నావు, పొయ్యి పోస్తే తాగుతానే అందరికంటే ఎక్కువ తాగిపోయి మిందులు పడేది నేనే నేను కోడిలాగా అరుస్తారా, నేను కుక్కలాగా అరుస్తారా అంటారా? ఆ ఓడి ఏమైంది, బండి అయిపోయి ముసలోడు అయిపోయాడు. నీ యవన కాలమందు సంతోషించు, తిను, త్రాగు. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, వీటన్నిటిని గురించి నువ్వు తీర్పు దినముల లెక్క ఒప్పజెప్పాలి. మంచివైతే ఓర్వా గలవా నరకమందుండా గలవా ప్రియ సోదరుడా, నిత్య నరకాగ్నిమా తలను గనుమా. నేటి వరకు ఆ ధనవంతుడు ఆ యొక్క పాతాళంలో అయ్యో 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 అని కేకలు వేస్తుంటే తనకు జవాబు రాలేదమ్మా, తనకు నిష్కృతి రాలేదమ్మా. ఈ లోకంలో జీవించినప్పుడే అది మనం తెలుసుకోవాలా. నన్ను తెలుసుకోలేక విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే నా యేసయ్య నన్ను వదిలిపెట్టినాడు. 12 మంది శిష్యులను కూర్చోబెట్టి ఆ యొక్క పల్లెములో నీళ్లు పోసి టవలు నడుము కట్టుకొని రండి నా వరుసగా రండి. యవనస్తులు వాళ్ళకు పెళ్ళైనట్టు నాకేం బైబిల్లో కనపడలే. వాళ్ళు యవనస్తులే వరుసగా నిలబెట్టి మరి పాదాలు కడిగి ఆ టవల్ తీసుకొని ఆ యేసు నాయన మరి పాదాలు కడుగుతుంటే, యవనస్తులు పాదాలు కడుగుతుంటే పేతురు దగ్గరికి వస్తాను, నో 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 నువ్వు కడగద్దు, నేను పాపాత్ముడు, నువ్వు కడగద్దు అంటే, నేను నిన్ను కడగని ఎడలా. తినలేదు ఎవరు ఇంకా అంతా తిన్నారు కదా. ఇర్మియాకు దేవుని వాక్యము దొరికింటే అది తినేస్తున్నాడంట. ఇర్మియా దేవుని వాక్యం తిన్నాడని మీరు కూడా ఈ పేపర్లను చించుకొని తినారు. వద్దు. తినడం అంటే ఏంటంటే వాక్యాన్ని స్మరణలోకి తెచ్చుకొని హృదయంలో భద్రపరచుకునేదానికి. అది ఎవరి చేత అవుతుంది? కొంత పెళ్ళిళ్ళై పెద్దోళ్ళై వయస్సు మీరిన తర్వాత దేవుని భయం కలిగి వారు జీవిస్తున్నటువంటి దినాల్లో దేవునికి లోబడతారు. అయితే యవనులు కదా, యవన కాలంలో దేవుని నమ్ముకోవాలంటే కొద్ది కష్టమే అవుతుంది. దేవుని నమ్ముకోవాలా, యవన కాలంలో దేవునికి హృదయాన్ని అర్పించాలా అనేది కొంత భారమైనటువంటి సంగతులే. యవన కాలంలో ఈ యొక్క ఆలోచనలు తత్వాలు చాలా గుర్రంలాగా పరిగెడతాయంట. అట్లా పోవాలా, అక్కడికి పోవాలా, ఇది తిరగాలి, ఇది చూడాలా, అది చూడాలి, ఏమేమో చేయాలా, నాకు ఇష్టం వచ్చిందల్లా నేను చేయాలా అనే తత్వం వస్తుంది కదా. ఇంట్లో తల్లిదండ్రులు చెప్తారు, బాబు రే అమ్మాయి నువ్వు గుడికి పొమ్మా, దేవుని వాక్యం వినాలమ్మా అంటే, సరేలమ్మా తింటాలే పోతాలే అంటారే. కానీ వచ్చినా కూడా మరి ఏమంటారు దాన్ని, ఏం ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అవుతుంది మామూలుగా యవ్వన కాలంలో. సో కొంత మా వయస్సు మీరిన తర్వాత అప్పుడు అనుకుంటారు, నా యవ్వనకాలం అంతా ఊరికెల్లా వేస్ట్ చేసుకున్నానే, ఓ భగవంతుడా ఏంది నాయన నేను ఎట్లా చేసుకున్నాను. అప్పుడు నమ్ముకొని మా తల్లిదండ్రుల మాట వినకపోతేని, మా పెద్దల మాట వినకపోతేని, మా సేవకుని మాట వినకపోతేనని అప్పుడు పశ్చాత్తాపడతారు. అయితే ప్రసంగి గ్రంథకర్త ఎవరంటే సొలొమోను రాజు, అంతేనా? మీకు తెలీదా? సొలొమోను ప్రసంగి రాసింది ఎవరు? సొలొమోను రాజు. దాని 11వ అధ్యాయము, ప్రసంగి 11వ అధ్యాయం పేజీ నంబరు 562, పేజీ నంబరు 562, 9వ వచనం నేను చదువుతా చూడండి. యవ్వనుడా అంటే యవనస్తురాలా కూడా అర్థం చేసుకోవాలి. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను
నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తింపుము. అయితే ప్రవర్తింపుము అంతవరకు బాగానే ఉంది. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము చేసుకొనము. నువ్వు ఏమి చేస్తావో నేనేమి చేస్తానో ఒక దినము నీకు నాకు తీర్పు ఉంది. ఆ తీర్పులో నుండి తప్పించుకోవడానికి మీ చేత కాదు, నా చేత కాదు, మన చేతనే కాదు. ఆ తీర్పు ఎట్లుంటుందంటే లోకరీతిగా ఉండదు. ఆ తీర్పు ఎట్లుంటుందంటే నీతి నియమములతో పాటించినటువంటి సత్యము సత్యమే, అసత్యము అసత్యమే, మేలు మేలే, కీడు కీడే, దేనికి దానికి తీర్పు తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యవన బిడ్డలారా, మన ఇష్టం వచ్చినట్లు మనము తిరగడానికి కాదు దేవుడు ఈ జన్మ మనకిచ్చింది. దేవుడు ఎవరో తెలుసుకోవాలి. దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఎవరు ఆయన, ఎట్లుంటాడు, ఏమి ఆయన విషయం ఏంటి, ఆయన యొక్క మార్గం ఏంటి. ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు. కనుక ఆయన దగ్గరికి వచ్చి మనము ఆయనకు లోబడితే ఆ సత్యం ఏంటో మనకు తెలుస్తుంది, ఆ జీవం ఏంటో తెలుస్తుంది, ఆయన మార్గంలో ఏంటో మనకు అర్థమవుతుంది. ఈ అర్థం కానప్పుడు మనం ఎటు పడితే అటు ఎట్లా పడితే అట్లా కంట్రోల్ లేకుండా ఎటు పడితే అటు తిరుగుతాం. తిరిగిన దానివల్ల క్షేమం రాదు, అట్లా తిరగడం వలన మేలు రాదు. అట్లా తిరగడం వలన అంతా వేదనే, బాధే, చింతే. కనుక ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు సరాసరిగా ఎక్కడికి పోయినాడు? యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయనకేం కావాలంట? నిత్య జీవము కావాలంట. నిత్య జీవం కావాలంట. నేను నిత్య జీవంలో ప్రవేశించడానికి నేనేమి చేయాలా అన్నట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి సరాసరిగా వచ్చి ఆయన ఎదుటనే తను మరి సాగిలపడినట్టుగా ఉంది. అంతవరకు బాగానే ఉంది. సద్బోధకుడా అని రండి, ఆ మాటలో మనం చదువుకుంటే బాగుండు. లూకా రాసిన సువార్త, లూకా రాసిన సువార్త 18వ అధ్యాయమా 19వ అధ్యాయమా? 18 కరెక్ట్ కదా? 18వ అధ్యాయంలో 18 మొదటి మాట. అందుకు యేసు, నేను కాడు, సన్మానింపము, ఆజ్ఞలను ఎరుగుదువు అని అతను చచ్చి అందుకు అతడు అతడు ధనవంతుడు గనక చాలండి. అతడు ఎవడంట? యవనస్తుడు, మంచి ఆస్తిపాస్తులు కలిగినటువంటి వాడు. నాకేం కోద ఉందిలే అన్నాడు. తినుము, త్రాగుము, సుఖించము. ఇదే మనకు లోకంలో. తినాలా, కడుపు నిండా తినాలా. నేను కూడా తిన్నా, కడుపు నిండా తిన్నాను. త్రాగాల, నేను కూడా త్రాగిన. స్ప్రైట్ తెచ్చిచ్చినారు, తాగిన. త్రాగు, సుఖించిన. పోయి నుంచి పడుకోపో అన్నారు. పడుకుంటే నిద్ర ఏం రాలే. ఏం చెప్దామా మీరు నిజంగా మీరు చెప్పండి, నేనేం బైబిల్ ఏం తెరచలే. ఏదో ఒకటి చెప్దాంలే, అదొక దాన్ని ఏమంటారంటే అసమర్థత, సోమరితనం. సో ఈ ధనవంతుడైనటువంటి ఈ యవనస్తుడు ప్రభు దగ్గరికే పోయినాడు. ఇంకెవరి దగ్గరికైనా, ఒక పెద్దల దగ్గరికి వచ్చి, లేకుంటే మన భూషణమన్న దగ్గరికి వచ్చి యవనస్తులు వచ్చి నిత్యజీవం కావాలా అంకుల్, నేనేం చేయాలంటే ఆయన చెప్తాడు కదా.
ప్రభు దగ్గరికి పోయినాడు. ప్రభువు తెలుసు కదా, నువ్వు కూర్చునుట, నీవు లేచుట, నీవు పడుకొనుట ఎవరికి తెలుసు? 139వ కీర్తన మొదటి మాట చదవండి. 139వ కీర్తన మొదటి మాట. అదేనా 139నా? చూడు. తెలియను. అది తర్వాత ఏమంటాడు? 23, 24 తెలుసుకొనుము, పరీక్షించిన ఆలోచన తెలుసుకును, నీకు స్కరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపి. ఇది మనము యవనస్తులైనటువంటి మీరు అడగవలసినటువంటి మాటలు. ప్రభు, యవనస్తులు కలుగుతాయి, యవన కోరికలు బాగా 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 హృదయంలోకి వస్తాయి. దాని ద్వారా చెడిపోయేదానికి అవకాశం ఉంది. అయితే బాగుపడాలంటే నీ వాక్యమే రండి. 119వ కీర్తన 11, 119వ కీర్తన 11 వచ్చిన 119, 11. అంతేలే, చాలు మా 11 ఒకటేలే, 11 ఒకటే. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును. ఎప్పుడైతే యవన ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటావో అప్పుడు ఏమవుతుంది? నీకు ఏమవుతుంది? పాపము చేయకుండా భద్రపరచబడడానికి దేవుడు నిన్ను నడిపిస్తూ వస్తాడు. కనుక ఈ యవనస్తుడు మిగుల ధనవంతుడు గనక ప్రభుని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అడుగుతా అన్నాడు, నేను నిత్య జీవం పొందడానికి నేనేమి చేయాలా? సత్పురుషుడు అన్నాడు. ఏలో నన్ను సత్పురుషుడు అంటున్నావు? కనుక ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆజ్ఞలు పాటించు, అప్పుడు నిత్య జీవనకు వారసులు అవుతావు. ఇవన్నీ పాటించంటే, మా తాత ముత్తాతల నుంచి మేము క్రైస్తవులమండి, మాకేముంది, చిన్ననాటితనం నుండి వీటిని మేము అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నాము, ఇక నాకేమీ కొదవా? కూర్చున్నటువంటి యవన సహోదరుడా, యవన సహోదరి, ఆ ఒక్కటి నీకు తెలిసేమో, ఆ ఒక్కటి ఏదో నీకు తెలిసేమో, ఆ ఒక్కదాన్ని ఈ సాయంకాల వేళలో ప్రభు కోరుతా ఉన్నాడు, దాన్ని వదిలిపెట్టు. నా చిన్ననాటి తనములో నేను కూడా అట్ట వదిలిపెట్టకుండా మా అబ్బా అంటే మా నాన్న కానిస్టేబుల్. ఆ దినాల్లో అవి కడక్లో గెంజిలో ఉన్నటువంటి నిక్కర్లు, షర్ట్లు, చాటలాగా టోపీ. నేను చూసిన మా అబ్బ బూట్లు వేసుకుని ఊరిలోకి వస్తుంటే హడల్ ఊరంతా. అప్పుడు నేనేమనుకున్నా, మా అబ్బ పోలీసు, ఏమిలే, ఆయన పేరు దానియల్ అయితే ఆ ఊరంతా ఓరే ధనియాలు ఏమైనా కొబ్బరి ధనియాలు పప్పులు కాదు, దానియల్ అంటే ధనియాలు అని పిలిచేవాళ్ళు ఆయన అంటే బరమేసాలు. అప్పుడు నేను అనుకున్నా, మా అబ్బా పోలీసు అప్పట్లోనే ఉద్యోగస్తుడు, నాకేం కుదవలేని నేను కూడా నా యవన కాలంలో అనుకున్నా. అరే విజయ్ కుమారు ఆ దినాల్లో నన్ను చంటోడు అన్నాడు. మరి చంటిగా అంటే ఎవరబ్బా పిలిచిందంటే మనసు లోపల, నువ్వు బాగా విర్రవీగుతాండవురా, మీ వాళ్ళంతా కానిస్టేబుల్, ఇల్లు మంది వాకిలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. అయితే మా తమ్మునికి ఆ డ్రెస్ పడింది. మా అబ్బా పోలీస్ కానిస్టేబుల్ అయితే మా తమ్ముడు ఎస్ఐగా చేరిన తర్వాత ఆయన సిఐ చేరిన తర్వాత డిఎస్పై తర్వాత తీరా రిటైర్మెంట్లో అడిషనల్ ఎస్పీ అయినాడు. మా ఊరిలో ఒక వ్యక్తి అడిషనల్ ఎస్పీ అయినాడంటే గ్రేటే అనుకున్నా. అది కూడా అనుకున్నా, నీ తలంపులు నా తలంపులు దేవుని తలంపులు వంటివి కావు. బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతుంది. నాకు తెలిసినటువంటి ఒక అతను ఉన్నాడు, 7 రోడ్స్ దగ్గర రిక్షా దొక్కుతా అన్నాడు. 7 రోడ్స్ అంటే కడపలో 7 రోడ్స్, అది దానికి ఒక పేరు. ఆడ రిక్షా వేస్తున్నాడు. ఆ పక్కన ఉండి ఆయన ఆ రిక్షా దొక్కుతున్నాడు చూడండి, అతను ఎవరు అనుకున్నారు? విజయ్ కుమార్ అన్నాడు నాకు. రిక్షా దొక్కు వాడు లేబర్ అని అన్నా. లేబర్ కాదు,
అప్పట్లోనే లక్షాధిపతి ఆయన. మరి ఏమైనాయి అంటే అన్నీ మెడ్రాస్ పోయినాడు, తిను త్రాగు సుఖించు. చిన్న కుమారుడు ఎవరితో గడిపినాడు? అట్లా గడిపేసినాడు. నేను వివరించి చెప్పను దాన్ని. అట్లా గడిపేసినది. ఆ ఓడ ఏమైంది? ఇప్పుడు బండి అయిపోయి ముసలోడు అయిపోయినాడు. ముసలోడు అయిపోయాడు. నీ యవన కాలమందు సంతోషించు, తిను త్రాగు. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, వీటన్నిటిని గురించి నువ్వు తీర్పు దినమున లెక్క ఒప్పజెప్పాలా. మంచివైతే పరలోకం, చెడ్డ అయితే ఎక్కడ? నరకము ఓర్వ కలవా, నరకమందుండ కలవా ప్రియ సోదరుడా, నిత్య నరకాగ్నిమా తలను గనుమా. నేటి వరకు ఆ ధనవంతుడు ఆ యొక్క పాతాళంలో అయ్యో 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 అని కేకలు వేస్తుంటే తనకు జవాబు రాలేదమ్మా, తనకు నిష్కృతి రాలేదమ్మా. ఈ లోకంలో జీవించినప్పుడే అది మనం తెలుసుకోవాలా. నన్ను తెలుసుకోలేక విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే నా యేసయ్య నన్ను వదిలిపెట్టలే. డ్రింక్ కొడుతా ఉన్నా, బిడి సిగరెట్ తాగుతా ఉన్నా, తర్వాత డ్రామాలండి, నాటికలు వేస్తూ ఉన్నా. ప్రొద్దుటూరు నుంచి డ్యాన్స్ అని పిలుచుకొస్తే వారి సందులో ఇవాళ ఒక ఆమె సరళ అని, ఇవాళ ఆమె పేరు మర్చిపోయినా, ఈ సరళమ్మే గుర్తు, లావుగా ఉంటుంది, ఎందుకని గుర్తుంది లావుగా, ఇవాళ బక్కాయటం ఉంటుంది. వాళ్ళ మధ్యలో నేను పాటలు పాడుతా అంటే ఎగురుతా అంటే ఏ దినమమ్మా? క్రిస్మస్ రోజు, ప్రభుని యేసుక్రీస్తు వారు పుట్టినరోజు డిసెంబర్ నెల 25వ తారీఖులో మా గ్రామంలో వారి ఎంటమిడి సినిమాలు పాడుతా అంటే అబ్బా ఈడు సంటిగాడు ఏమి ఎగురుతాండర్రా, కుప్పలు ఎగురుతాడంట. వేస్ట్ జీవితం, పనికి మాలిన జీవితం. ఆ మార్గమంతా పాపానికే. పాపం వలన వచ్చే జీతము మరణము, పాతాళము, అగ్నిగుండము. మాకు తెలియదు. మళ్ళీ మన ఆయన ప్రకాశం, ఆయన పేరు, ఆయన పోలీస్ ఆఫీసులో క్లర్కు. ఏమున్నా నాకు ఏంటంటే మా అబ్బా తాతలంతా ఎంప్లాయీసే, గవర్నమెంట్ ఎంప్లాయీసే, నాకేమి కొదవా? నీకొక్కటి కొదవ ఉంది. నువ్వు దేంట్లో అయితే తప్పిపోతున్నావో దాన్ని వదిలిపెట్టు. వాడికి ఏం లేవు, అలవాటు లేవు, కానీ డబ్బులు సంపాదించాను, పిచ్చుకుక్క సంపాదించే డబ్బులు ధనము అని అది పట్టుకున్నాడు యేసయ్య. ఏది కుద ఉందో ఆడే స్టాప్ అంటాడు దేవుడు. నీకు ఏదైతే ఆశ కలిగి మనసులో పెట్టుకుంటున్నావో ప్రియుడా, యవనస్తుడా, దాన్ని కట్ చేయి. సాయంకాలం వేళలో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. నేను కట్ చేసుకోలేకపోయినాను. మా నాన్న అన్నాడు, నువ్వు తిరుగుబోతువు, నీవు త్రాగుడుబోతువు, నీవు మాటలు కారనివి, నీవు కుయుక్తి కలిగినటువంటి వారు. అవతల చూడడం వాళ్ళు ఎంత బాగా చదువుకున్నారు. 10th క్లాసు 3 సార్లు ఎవరైనా ఫెయిల్ అవుతారా ఏమా? నేను గ్రేట్గా చెప్పిన ఒకసాట, నేను 10th క్లాస్లో డిగ్రీ చదివినట్టు చదివినాను అన్నా. డిగ్రీ ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు నువ్వు ఎన్నో సంవత్సరం? సెకండ్ ఇయర్, 2వ సంవత్సరం. తెలుగులో మాట్లాడుకుందాంలే, మనము సిద్ధారెడ్డిపల్లెలో 2వ సంవత్సరం. ఇంకా అన్ని పూర్తి చేసుకోవాలి. ఎన్ని సంవత్సరాలు? ఇంకా ఏ సంవత్సరం ఉంది? 3వ సంవత్సరం ఉంది. ఒకటి కాదులే, లెక్కసారి వేసుకుంటే 3 సంవత్సరాలు. నువ్వు 3 సంవత్సరాలు డిగ్రీకి పైకి పోతా ఉంటే నేను 10th క్లాస్ కుటుంబం అన్నే 3వసారి పాస్ అయినా. 3వసారి పాస్ అయితే మా నాన్న ఏమన్నాడు, రే కొడక, మన భాష మాట్లాడుకుందాం, కొడక నువ్వు దొంగ నా కొడుకు అన్నాడు. నువ్వు దొంగ నా సన్ రా నువ్వు అని. ఇది బాగుంటుందిలే, నువ్వు దొంగ నా సన్ అన్నాడు. నిజమే నాయన అన్న. 10th క్లాస్ 3వసారి పాస్ అయితేనే నువ్వు పనికిరావురా, ఐటీఐకి ఎవరు పోతారంటే అల్లరి పిల్లలు. నేను అంత కాదు, కానీ ఏదో ఎగిరినా ఆడినా పాడినా అండి అంత దుర్మార్గం. ఎందుకంటే మా యొక్క మా వంశము కొద్దిగా భయము భక్తితో ఉండిందే. దాంట్లో నేను తుంటరోని నెంబర్ 1 నేను. సో ఆ భయం ఉండింది కనుక నేను ఐటీలో చేరుతాను. అడున్నటువంటి వాళ్ళంతా ఏమన్నారంటే, నువ్వు దీనికి ఎందుకు వచ్చినావు నాయన, నువ్వు ఇంకా చిన్న పిల్లోళ్ళలాగా ఉండవు, నువ్వు దీనికి ఎందుకు వచ్చినావు? మేమంటే తాగే తందన అంటే మీకు తెలియదులే, నేను అప్పుడు నాకు అన్నీ తెలిసిపోరా నాయన, నేను చిన్నోడిగా పొట్టోడిగా ఉంటాను, పొట్టోడు గెట్టోడని మీకు తెలుసని ఏదో చదువుకుంటానులే అన్నా. ఐటీఐలో ఫస్ట్ వచ్చిన. ఎందుకు? మా యొక్క నార అట్లుంది, కొంచెం చదువులోనే బాగానే.
ఐటీలో నా రైటింగు నాది వాడు ఇన్స్ట్రక్టరు, మరి నీ రైటింగ్ బాగుంది, నువ్వు అన్నీ ఇంగ్లీష్లో అన్నీ రాస్తూ ఉండవు, నువ్వు ఇంటర్మీడియట్కి పోయి నువ్వు చదువుకోకూడదు, దీనికి ఎందుకు వచ్చినావు అని అన్నాడు. మాది మోటార్ మెకానిక్. దాంట్లో ఇంజన్, పిస్టన్లు, లైనర్లు, రింగులు, ఇంజన్ బాడీ కింద సంపులో ఆయిల్, కనెక్టింగ్ రాడ్లు, పైన హెడ్, ముందుకు గ్యాస్ కట్టు, ఇవన్నీ వేసి ఫిట్ చేస్తే ఇంజన్ రెడీ అవుతుంది. ఆ హెడ్లో ఏముంటాయి, సెక్షన్ వాల్ ఉంటుంది. ఆ ఇంజన్లో హెడ్లో ఏముంటాయి, డెలివరీ వాల్వ్. మనిషి ఎట్లనో ఆ ఇంజను పనితనం అట్లుంటుంది. మనం బస్సులో కూర్చున్నాం, బస్సు పోతుంది అనుకుంటా అంటాం. ఇంజన్ పడే పాటలు మీకేమైనా అర్థమవుతుందా? నేను కూర్చున్నా, పోతాడమ్మా అంట. ఆ ఇంజన్ శబ్దం ఎప్పుడైనా వింటావా? ఎందుకు వస్తుంది శబ్దం వింటావా? ఆ ఇంజన్ పడే పాటలు చూస్తారా? దానికి 6 పిస్టన్లు ఉంటాయి, ఒకదాని ఒకటి ఆడుతూ ఉంటాయి. ఈ హెడ్లేకి ఆ కంప్రెషన్ పోతుంది. ఆ కంప్రెషన్ పోతానే ఆ వాల్స్ సెక్షన్ తీసుకుంటుంది, డెలివరీ తీసుకుంటుంది. మనం ఎలాగా సెక్షన్ అంటే చల్లగాలి పీల్చుకుంటాం, పని ఊపితే వేడిగాలి వస్తుంది. ఇంజన్ కూడా అంతే. దాంట్లో నేను తరిబిదైపోయినా. ఒరే, ఇంజన్ అంటే ఒక మనిషి గుండెకాయతో సమానం. దానికి ఒక పంపు ఉంటుందండి, డీజిల్ పంప్ ఉంటుంది. దానికి గేర్లు అటాచ్మెంటు, అదే సప్లై తీసుకుంటుంది. ఇంత పడుతా అంటే డుగుడు ఇంతనా స్పీడ్ అంటే ఈ ఇంజన్ అది సెక్షన్ వాళ్ళు సరిగా పని చేయలేదా అంటాడు, కంప్రెషన్ సరిగా లాక్కోలేదా అంటాడు. అంటే అది ముసిల్ అయిందని దాన్ని మళ్ళీ ఇప్పదీసి మళ్ళీ అన్నీ చేయాలా. అయితే మనుషుల్ని ఇప్పదీసి మళ్ళీ తెస్తే మళ్ళీ పరిగెడతాడా? ఓకే, నీకు టైట్ ప్యాంట్ వేసి టైట్ షర్ట్ వేసి మోకాళ్ళు ఈ కీళ్ళు ఆఫ్ చేసి పరిగెత్తంటే ఇట్లనే అంటాడు. ఒరే, ఇంజన్ అయిపోయా ఖండమే. అయితే ఆ ఇంజన్ రిపేర్ చేయొచ్చు. ఒక మెకానికల్ ఇంజన్ను రిపేర్ చేయవచ్చు, కానీ మానవుని జీవితము రిపేర్ చేయాలంటే పరలోకానికే సిద్ధం. ఇంకా చాలు ప్రభువా, యవ్వన కాలంలో ఇక జీవించిన జీవితము ఇక చాలు అని నేను అనుకోలే. విచ్చలవిడిగా తిరిగినాను, స్నేహితులు ఎక్కువైపోయినారు, తాగి తందనాలు ఆడినాను, ఎగిరినా. ఒక దినము నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకా డబ్బులు వస్తుంటాయి బాగా. ఐటీ చేసినా కాబట్టి ఉద్యోగం వచ్చింది. ఫస్ట్ నాకు వచ్చింది ఏ డిపార్ట్మెంట్ అంటే టెంపరీగా బోర్వెల్స్, రిగ్గులు ఉంటాయి కదా, రిగ్గులు చూసినారా, దాని మీద మాస్ట్ ఉంటుంది, అలా ఎత్తేస్తాడు. అలా ఎత్తేసి ఆ కంప్రెషన్ ఇంజన్ ఆన్ చేసి దాంట్లో గాలి వస్తే డడ్డని దిగుతాయి భూమిలోకి. చూసినారా ఎవరన్నా? ఎప్పుడు చూడలే మీరు. మనం సీతారెడ్డిపల్లె 500 అడుగులు వేస్తారు లోతుకు బావులు. ఇప్పుడు బోరు బావులు అనమాట, బోరు బావులు. దాని ఇంజన్ చూసినారా ఎంత శబ్దం తెలుసా? దానికి నేను మెకానిక్. అందుకనే నాకు రిక్స్ విజయ్ కుమార్ అని మా మందిరంలో పెట్టినారు. విజయ్ కుమార్ అంటే రిక్స్ విజయ్ కుమార్ అని. దాంట్లో పని చేసింది అంతా 5-6 ఏండ్లే. ఆ తర్వాత నేను జెడ్పీకి పోయినాను, జిల్లా పరిషత్లో చేరినాను. సో ఈ రిగ్గులో ఉన్నప్పుడు ఆడ ఎప్పుడైతే నీళ్ళు ఒక 40-50 అడుగులు పోతానే నీళ్లు బెడెక్కడ వస్తానే ఇంజన్ ఆఫ్ చేస్తాడు మా ఆపరేటర్. ఏమనంటే ప్రెసిడెంట్ బిల్స్ అని. ప్రెసిడెంట్ ఏమై ఆపినారంటే గంగబడింది, ఇప్పుడు దానికి కోడిపుంజును కోయాలంటారు. కోడిపుంజును కోస్తానే బోరు కానీ ఉండమంటాడు వీడు మా ఆపరేటర్. బోరు దగ్గర ఉండాలంట, బాటలు తెప్పించు అంటాడు. ఎంత నికృష్టమైన డిపార్ట్మెంట్ చేరిన తండ్రి. ఇంకా సాలించుకుందాంలో అనుకుంటే ఇది ఎక్కువైపోయాయి నా యవ్వన కాలంలోనే. నాకు పెళ్లి కాలం అప్పటికి. ఇంకా ఆ బాటలు వస్తే ఒక్కొక్కరికి సిజర్ ప్యాకెట్, సిగరెట్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్. 6 మంది ఉంటాం ఆ బండిలో మేము. పోయేటప్పుడు మేము దొరలాగా దిగుతాం. ఇప్పుడు బోరు వేస్తానే బురద కొడితే ఇంకా దొరసానలు అయిపోతాం. దొరలు పోయి దొరసానలు అయిపోతాం. అట్టలు బురద. ఆ బురదలోనే తాగేది, ఆ బురదలోనే ఎగిరేది, ఆ బురదలోనే అంత కైపు దిగితలకు బోరు కూడా అయిపోతుంది, ముఖాలు కడుక్కునేది, మళ్ళీ దొరలు పోయినట్టు పోతుంది. ఎంత దుర్మార్గమైన జీవితం నా జీవితం. ఆ తర్వాత నాకు ప్రమోషన్ ఇచ్చి నన్ను వేరే డిపార్ట్మెంట్కి పంపు. అప్పుడు నేను జ్ఞాపకం చేస్తాను, మా తండ్రి ఎటువంటి వాడు, మా తండ్రి వాక్యం చెప్పేవాడు, నేను ఎటువంటి వాడిని, నేను దుర్మార్గుడిని, మా అన్నోళ్ళు ఎటువంటి వాళ్ళు చక్కగా చదువుకున్నారు, ఆఫీసర్స్ అయినారు, నేను బురద పోసుకుంటాను. దేవుడు నా యొక్క ఈ దీనుని ప్రార్థన ఆలకించి నన్ను కూడా ఒక ఆఫీసర్ ర్యాంకులోకి వెళ్ళిపోయాను. 10th పాస్ అయి ఉంటే చాలు, ఐటీ ఉంటే కావాలని మెకానికల్ సూపర్వైజర్ ఇచ్చినారు. అప్పుడు నాకు ఒక దిక్కు తెల్లా, నాకు ఒక రూమ్ ఇచ్చి, ఫ్యాన్ ఇచ్చి, బీరువా ఇచ్చి, పెన్ ఇచ్చి, స్పానర్లు పట్టుకునే ఈ చేతులు
ఫైలు పట్టుకునేదాన్ని, ఫైలు రాసేదానికి చేరిన. నేను ఇంతగా దీవించినానే, నీకు కావాల్సినంది నేను ఇచ్చినానే, నాకు కావాల్సింది నీ హృదయం నాకు ఇస్తావా? ఓ నా ప్రియ కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. దేవుడు ఈరోజు యవనస్తురాలా, నీ హృదయం మీరు రక్షణ పొందినారా? బాప్తిస్వం తీసుకున్నారా? దేవునికి స్తోత్రము. మీ జీవితం జాగ్రత్త, మీ భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండండి. అలాగనే మనం కొంతమంది వయసు ఉన్నటువంటి మనం కూడా మన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి, సంరక్షించుకుంటూ పోవాలి. కనుక మంచిగా ఉంటే ఎవరు కూడా ఏమనరు. ఒక్క రవ్వ చెడు ఉంటే ఈడొక బ్రతుకు, వాడు సంపాదించుకుంటాడు, వాడు తాగుతాడు, వాడే తింటాడు, అంతా చేస్తాడు. మాటలు ఎట్లా వస్తుంది తెలుసా? వాడొక బ్రతుకు అని అంటాడు. అట్లా అనిపించుకోవడం మంచిదా? ఇదిగో ఇతను ఉండడండి, పర్వాలేదండి, వాడికి కొంత దేవుని భయం ఉందండి అని దాన్ని తిరిగి మాట తెప్పించుకోవాలంటే కొన్ని సంవత్సరాలు బట్టి నాకు పట్టింది. ప్రియులారా, మీకొద్దు అట్లా, మీకొద్దు. మాకు చెప్పేవాళ్ళు లేరు, సరిచేసేవాళ్ళు ఆ దినాలు మాకు కరువు. కనుక నాకే ఒరేవరే ఈ జీవితం ఏందయ్యా ఇట్లయిందా. ఒకసారి మేము ఆ రిగ్గోలమంతా కలుసుకున్నాం, డబ్బులు ఎక్కువ వచ్చినాయి. తర్వాత ప్రెసిడెంట్ మేము పోయేటప్పుడు మీకు గిఫ్ట్ అయ్యా, మీరు ఏదైనా పాటా ఖర్చులు పెట్టుకోండి అని ఇస్తే దానికి బాటిల్స్ కొనుక్కొచ్చి అది తాగడమే కాకుండా అది నవంబర్ నెల 17వ తారీఖు, నాకు బాగా గుర్తు, బొగ్గంక కూడా పైన బ్రిడ్జిలు, ఇప్పుడున్న బ్రిడ్జిలు కాదు, అప్పుడు పత్తలా ఉన్నాయి, దాని మీద కూడా గగనంగా నీళ్లు పారుతూ ఉన్నాయి. మేము దాని అవతలికి పోయి రవీంద్రనగర్లో ఈ బంగ్యాక్ అనేటువంటి ఆ మత్తు పదార్థాలు, బంగ్యాకు 8 తులాలు ఈ పాయసం మాదిరి చేసినారు. నీళ్ళగా పాయసం మాదిరి సేమ్యాలు వేసి, కొన్ని సగ్గుబియ్యం వేసి, నీళ్ళగా వేసి, దాంట్లో ఈ బంగ్యాక్ అనేది 8 తులాలు పచ్చిది, మంచి పవర్ఫుల్ది, దాన్ని కలిపేసి తలా ఒక్కొక్క ఇంతంత గ్లాసు తలా ఒకటి ఇచ్చినారు. పోయింది 7 మంది, 6 మంది తాగినాం. 6 మందిలో నేను కూడా తాగుతానే మాలో ఒక డాక్టర్ ఉన్నాడు, ఆర్ఎంపీ డాక్టర్, వాడి పేరు నారాయణ రెడ్డి, చనిపోయినాడు. ఉన్నట్టుండి కోడిని తీసుకుపోయినాం, ఆడే కోసుకున్నాం, ఆడే కట్ చేసినారు. అదేదో మసాలా గిసాలు ఊరికి పైపైన ఉప్పు కారం అట్ట చల్లినారు, గుడుగుడు ఉడకబెట్టినారు. అన్నం చేసుకున్నాం, తెల్లటి అన్నంలో పైన వేసినారు, అది ఎర్ర కనపడుతూ ఉంది. ఆడు 2 ముద్దలు తిన్నాడు డాక్టరు. లేండ్రా నాయన అన్నాడు, పైకి లేండ్రా నాయన అన్నాడు. ఏమి అంటే ఇది మనకు విషయం అయిపోయింది. వాడికి త్వరగా ఎక్కింది, మాకు ఎక్కలే, మిగతా 5 మందికి ఎక్కలే. 6వ వాడు వడ్డిస్తాను, 7వ వాడు వడ్డిస్తాడు, 7వ వాడు అతను తాగలే. మిగతా దాన్ని రామరసం అన్నాడు. ఈ డాక్టర్ ఏమన్నాడంటే, నేనేమంటే ఎప్పుడైనా అంతే, నేను తాగను, మా ఇంట్లో అందరు భక్తులు, నేను తాగను అన్న తర్వాత సగం గ్లాసు తెచ్చినావు, పొయ్యి పోస్తే తాగుతాని అందరికంటే ఎక్కువ తాగిపోయి మిందులు పడేది నేనే. నేను కోడిలాగా అరుస్తారా, నేను కుక్కలాగా అరుస్తారా అంటారా? కోడి కూతలు కూస్తారా, కుక్క కూతలు కూస్తారా అంటే, అబ్బా విజయ్ కుమార్ మనకు ఈడొకడు పట్టుకుని, విజయ్ కుమార్ మన ఇంటప్పుడు ఉండాలి రా, ఇంకా లోకం కనపడుతుంది. ఎంత దౌర్భాగ్యమైన జీవితము, ఎంత కఠినమైన జీవితము, ఎంత అల్లరి జీవితము. ఆ దినాల్లో నేను చనిపోయింటే కదా దేవుడు రా నాయన అనిండినా. ఆ దినం ఆ కోడి కూతలు, ఆ కుక్క కూతలు, ఆ సారాయి, ఆ బ్రాందీ, ఆ బీడీ సిగరెట్లు, ఆ అల్లరితో కూడా ఆటపాడవలసి పటవకి చచ్చిపోయినాను అనుకో. చచ్చిపోయిన తర్వాత దేవుడు విజయ్ కుమార్ రా నా దగ్గరికి అంటారా? ఐజాక్ నువ్వెవరో అక్రమం చేసే దొంగ వెధవ రాస్కెల్, నువ్వెవడో రా, నాకు తెలీదు పో నిండుడేమో. అయితే నేను చెడిపోవట, నేను పడిపోవట, నేను చెడ్డ మార్గం వెళ్ళుట దేవునికి ఎంత మాత్రమే ఇష్టపడలేదండి. వాడు డాక్టర్ బయటికి వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత పెద్ద కాంట్రాక్టర్ కొడుకు వాడు మా దగ్గర అసిస్టెంట్ ఆపరేటర్, రిగ్ ఆపరేటర్. విజయ్ కుమార్ అన్నాడు, ఏదో ఒక తరాగా ఉందియా, నాకేందో ఒక తరాగా ఉందియా అని అన్నాడు. నేను ఒక ముక్క అన్నం కొద్దిగా తీసుకొని, ఆ గ్రేవీలో కొద్దిగా తీసుకొని ఒక ముక్క అట్లా కొరికితే నేను పైకి ఆకాశంలో పోతాను. బండి నాది, బంగ్యాకి మహత్యం అంటుంది. ఇది ఆకాశంలో పోతుంది బండి. ఆకాశంలో సీను అన్న
వాడు అసిస్టెంట్ ఆపరేటర్ సీను అన్నాడు, నువ్వు చెప్పింది కరెక్టే, నేను పైన పోతానన్నా. పైన యాడరా పైన పోయేది, ఈడే ఉండవు కదా అంటున్నాడు. రూంచేపు ఉండి నేను దొలుకుంటానట్టుందని పడుకొని దొలుతాడు వాడు, దొలుతాడు. అరే పిచ్చోళ్ళు మాది తీసుకుపోయి మాకు మెలకు వస్తేకే గవర్నమెంట్ హాస్పిటల్, ఇప్పుడు పాత రిమ్స్ అది కడపలో, నాకు కొంత మెలకు వస్తేకే ఆ మెలకువలో ఈడ హాస్పిటల్ ఉండానే అని. అదే నాకు మెట్టు, అదే నాకు టర్నప్. బుద్ధి జ్ఞానం ఉంటే చావనైనా చేస్తా కానీ ఇట్లాంటి చీడ బ్రతుకు నేను బ్రతకను ప్రభు అని ప్రభు కాళ్ళ దగ్గర పడి మ్రొక్కుకొని, ఇది వద్దు నాయన, ఇది వద్దు తండ్రి. అప్పుడు వివాహం కాలే. అప్పుడు నాకు వివాహము పెళ్లి కుమార్తెను మాట్లాడి ఎవరో తెలుసా, ఆయమ వాళ్ళ చిన్న ఆయన దగ్గర సేవకురాలు. నాకు ఇచ్చే అమ్మాయి కాదు ఆమె, నాకు ఇవ్వకూడదు. మేము సిఎస్ఐ. ఇంకా మా మామ నన్ను చూస్తున్నాడు. అసలు ఇప్పుడు రాజంపేట నుంచి అట్లా పోతే, సానిపేట నుంచి పోతే అట్లా రాయవరం ఉంది ఆ ఊరిలో, ఆ అమ్మాయి ఊరు. ఆమె గుంటూరులో ఉన్నింది. మా మామ నన్ను చూస్తున్నాడు, గవర్నమెంట్ ఉద్యోగము ఇంతకంటే ఇంకేం కావాలని వాళ్ళ చిన్న ఆయన నాకు డోస్ ఇచ్చినాడు. నువ్వు సిఎస్ఐ చర్చి, మీకు మారుమనసులే, మీ పాప క్షమాపణలే, మీకు ఏమిలే, మా అమ్మాయి రక్షణ పొందింది, మీ అమ్మాయి రక్షణ పొందితే రక్షకునికే చేసుకోపో అన్నా. నేను కూడా మనకు లేదు, మనకు ఈ ఆత్మీయ ఎదుగుదల నాకు తెలియదు. మేము సిఎస్ఐ ఆదిలో అన్ని లేసుకున్నా ఆయన మీద. నేను చిన్నగా అప్పట్లో నేను మా రక్షణ పొందకముందు, ఈ సంఘాలకు రానకముందు పచ్చడి చేస్తాను, ఎవరి దగ్గరికి వస్తాను, మేము మొదట ఉంటాం, మేము మొదటోళ్ళం అనేటువంటి ఆ ధోరణికి వచ్చిన మా మామ మొరట. ఆయన వ్యవసాయం చేసుకుని పొలాలు ఉన్నాయి, మామిడి తోటలు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆయన ఈ పిల్లల్ని నేను చూసిన సన్నగా ఉన్నా. అప్పుడు మా భార్య కొంత లావుగానే ఉన్నింది. ఇప్పుడు 78 కిలోలు మా భార్య, 78 కిలోలు, నేను 66 కిలోలు. 78. ఆ స్టౌట్ అట్లే లావుగానే అయిపోయింది. ఈ అబ్బాయికే ఇస్తానని, ఈ అప్పకే అన్నాడు. వాళ్ళు అప్పళ్ళు అంటారు అక్కడ సుండుపల్లి సైడ్. ఓప్పా అని అప్ప, ఈ అప్పటికే ఇస్తాడు. ఈ అప్ప తిప్పడని ఆయనకు తెలియదు పాపం. ఇచ్చేసినాడు. చేసుకున్నా. ఇప్పుడు ఆమె అయిపోదామంటే నేను రాను బానింది. ఆమె చదివింది 6వ తరగతే. మామూలు డిగ్రీ వాళ్ళంటే ఏమండి అంటారులే, ఓమండి ఏమంటే భార్య భర్తను ఏమంటే నా పేరు ప్రభాకర్. ఏమండి ప్రభాకర్ రా లే, అంతే కదా. రవి రా, ఏమైతే ఎస్తేర్ రామ్మా అంటాడు భార్య భర్త. అది నన్ను ఏం బాగానింది, ఏం బాగున్నా, మనం సినిమాలకు పోకూడదు అని. ఇప్పుడు మంచి పనులను తెచ్చుకుంటున్నాను ఆయన అని. సినిమాకి పోవద్దంటే నేనా హెడ్ నువ్వు అన్నా. మేము సిఎస్ఐలం కదా, మంచి కంతిరోళ్ళం మేము. నేనా హెడ్ నువ్వా, మీరు పెద్ద విశ్వాసులు, పరలోకం సైట్గా పోతారా అని అంటే, ఇప్పుడు మరి ఏం చేస్తాం అంటే నా అంటే నువ్వు సినిమాకి రావాలని సినిమాకి ఈడ్చుకొని పోయినా. అదేదో సినిమా అప్సరాలు కొత్తది ఎప్పుడు, అది ఆడపోయి లోపల కూర్చుంటే ఆ స్క్రీన్ తిట్టు చూసింటే ఒట్టు. ఎవరు? బిలీవర్ భార్య, ఆమె పేరు బిలీవర్, ఆమె లిల్లీ మార్గరెట్. బిలీవర్స్ ఆ స్క్రీన్ తిక్కు, ఆ సినిమా తిట్టు చూసింటే దీంట్లో కూడా మంచి ఉన్నాయి, దీంట్లో కూడా చెడు ఉంది, చెడును వదిలిపెడతాము, మంచిని చూసుకుందాం. ఇది నా వర్షన్. చెడు త్వరగా ఆకర్షిస్తారా, మంచిని త్వరగా ఆకర్షిస్తారా? చెడు త్వరగా, అంతే. ఎంత చూసినా ఆమె దానికి లాస్ట్ బయటకు వచ్చినాక ఏం బా అనింది. ఏం బా అన్నా. అబ్బా కలిస్తే దిబ్బ అయిపోయినాం. అబ్బా కలుసుకుంటే నాకు తల నస్తుంది అంటే, సరే అది మసాలా సోడా, ఆ సోడా తీసుకొని, నిమ్మకాయ సోడా తీసుకొచ్చి తాగుంటే సుగం తాగింది, పని కక్కా. ఆమెకు అలవాట్లేదు కదా. అట్లా నేను వెళ్ళే దారికి ఆమె రావాలన్నా, ఆమె వెళ్ళే దారికి నేను పోవాలన్నా? ఏది క్షేమం? ఆమె ఏదైతే ఇప్పటికి కూడా నా మాటకు ఇప్పుడు ఫోన్ చేసింది, నువ్వు ఏడున్నావు, ఎక్కడున్నావు, ఎండలు. పాప ఫోన్ చేసింది హైదరాబాద్ నుంచి. ఇంకా ఈ వయసులో ఎందుకు ఆయన అరే నువ్వు హుషారుగా ఉన్నానని నాకు దూరమే వేస్తారు. 31st నైట్ కూడా దగ్గర ఏంటంటే అదేందినా ప్రభుదాస్ అని ఉండేది ఊరు, ఏమిది కొలిమిగుండ్ల, దాదాపు 150 కిలోమీటర్లు కొలిమిగుండ్లేసి. నన్ను దూరం వేస్తారు కదన్నా అంటే మరి దగ్గర వేస్తామని కొండాపురం వేస్తాను, అది 100 కిలోమీటర్లు. ఇట్లా వేస్తున్నారు. అంత దూరము
వద్దు వద్దు అని. ఇప్పుడు కూడా మొన్న ఇప్పుడు ఫోన్ చేసింది, ఎంత దూరం ఉంటుంది ఏది అని. ఏంటి ఎంత దూరం ఉంటుంది చెప్పు అని. కోడూరు ఒక 80 కోడూరు ఒక 75 కిలోమీటర్లు, ఇది ఒక 15, మొత్తం 90 అని. ఓయమ్మా 90 కిలోమీటర్ల ఎండకు అని. వస్తాలే నువ్వు వెయిట్ చేయి నువ్వు వెయిట్ చేస్తాను. కాబట్టి ఒక్క మాట కూడా అటువంటి భార్య నాకు ఇచ్చాడు, చక్కటి భయభక్తులు కలిగినటువంటి ఈ దుర్మార్గునికి. అప్పుడు నేను పశ్చాత్తాపడినా, నువ్వు చెప్పిందే కరెక్టు కదా, పెళ్ళాం చెప్తేనే కరెక్ట్ కదా, అంతేనా? పెళ్ళాం మాటలు వింటే బాగుపడతారు. బైబిల్ ఎందుకంటే అవ్వ ఆదామును చెడగొట్టింది, కానీ చాలా వరకు మనకు మన ఇంట్లో శిరస్సు లాంటిదే నిజంగా స్త్రీ చెప్పాలంటే. ఎట్లా శిరస్సు రాలంటే చక్కటి భయభక్తులు కలిగి ఉంటే. చక్కటి తల్లి పోషిస్తేనే సంసారం, అది తండ్రి కాదు. నేను చెప్తున్నా, రాసుకోండి, ఇది ఉల్టా ఇది. భార్య మాట విని ఎంత పని చేశారు ఆదామయ్య అనుకుంటాం కదా కదా. ఎట్లా విన్నాడు? తోటలో మధ్యలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు పండ్లు ఏ రోజు తింటారో అది చచ్చిపోతారు అన్నాడు. ఎవడు? తండ్రి అయినా దేవుడు. తోటలో మధ్య పండు తీసుకొని తినమని చెప్పింది సాతానుడు. విన్నది ఎవరు? హవ్వ. అనుసరించింది ఎవరు? ఆదాము. సో ఈ పండు ఇది తిని అంటే అడిగేదిలే. అప్పుడు బాగా ఎవరొస్తారండి వాళ్ళు. భార్య ఇస్తే, నా భార్య బ్రహ్మాండమైన భార్య, ఏది ఇచ్చినా నా మేలు కొరకని గొప్పని తిన్నాడు. ఆయన కూడా తిన్నాడు, పాపం తెచ్చుకున్నారు. పాపంలో జీతం మరణము. అంతకుముందు మరణం లేదు, ఆ మరణం తీసుకొని వచ్చేసింది సైతానుడు. దానికి మళ్ళీ తీసివేయడానికే ప్రభువు యేసుక్రీస్తు వారు 2023 సంవత్సరాల కిందట ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చారు. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 10వ వచనం ఏమంటది? లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 10వ వచనం, నశించిన దానిని ఇప్పుడు చెప్తారు, వెదకి రక్షించిన కొరకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన వచ్చుట ద్వారా యవనస్తులకు క్షేమమే, చంటి బిడ్డలకు క్షేమమే, నడిప్రాయం కలిగినటువంటి వారికి క్షేమమే, పాస్టర్లకు క్షేమమే, బోధకులకు క్షేమమే, వృద్ధులకు క్షేమమే. యేసుక్రీస్తు ద్వారా క్షేమము తప్ప నష్టమే లేదండి. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నాకు నష్టాలు కొంతవరకు ఉండొచ్చు. పిల్లవాడిగా నా ఉంటిని, పిల్ల చేష్టలు చేస్తని, ఇప్పుడు పెద్దవాడినైతేని పిల్ల చేష్టలను. అది నా జీవితంలో జరిగింది. ఒకసారి నా భార్య ఇంట్లో పల్లెటూరులో ఉన్నాం అప్పుడు. మాకు కడపకి దగ్గరే బుడాయపల్లి అని. పెళ్ళైన కొత్తలో నేనేమన్నట్టు, నువ్వు రొంత లావులాగా ఉండవు, పాపం అమాయకురాలు, పాపం నువ్వు లావుగా ఉండవు, నేను సన్నగా ఉండాలి. నేను లావు కావాలంటే ప్రతిరోజు ఇప్పుడు డ్రింకులు అవన్నీ వద్దు, బీర్ బాటిల్ తాగుతాము, రోజు ఒక బాటిల్ తీసుకొని నేను తాగుతాను, నువ్వు మూత తెరిచేయాలా. ఏం మూత తెరిస్తే నేను తెచ్చుకోవచ్చు కదా. కనుక తనను కూడా నేను చెప్పినట్టు వినేదానికి అట్లా మలుసుకొని ఆమె కూడా నన్ను ఏమనకుండా ఆమె నిరంతరము ప్రార్థన చేస్తూ వచ్చింది. అట్లా పెరిగినానండి. అది మూత కూడా పగిలింది. మా ఇంట్లో పెద్ద ఇండ్లే అది. ఆయనకు పక్క బాత్రూమ్ మాదిరి అట్లుంటే దానికి మళ్ళా గోడ ఉంటే ఆ గోడ లోపలికి పోయి ఆమె పిలిచి ఇది రాలే అంటే అది ఓపెన్ తీసుకొని నేనే టప్పని కొడితే ఆడికి ఇరిగిపోయింది. ఆ గాజు ముక్కలన్నీ ఆడనే మా నాయన ఉంది ఆడ చూస్తలేమని దాన్ని గుట్టు ఎత్తినాక ఇంత మంటగా ఉన్నట్టుంది. నా భార్యకి చెప్పిన, ఈ ముక్కలు గొంతులేకిపోయి లోపలికి పోయినాయి, ఈరోజు రాత్రికి నేను చచ్చిపోతా అంటే ఒకటే ఏడుపు. పాపం ఏం తెలుసు, అమాయకురాలు. ఒకటే ఏడుపు. నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు మారుమనసు పొందాలా, నువ్వు పాపక్షమాపణ పొందాలా. ఎప్పుడు చేసుకునే తెలుసా నేను పెళ్ళి? ఎప్పుడు తీసుకునే తెలుసా? 23 సంవత్సరాలకి పెళ్లి చేసుకున్నాను. ఏమంటే నాకు 20లోనే జాబ్ వచ్చింది. 3 ఏళ్ళు చేస్తున్న ప్రమోషన్ వచ్చింది. సో ఇప్పుడు పెళ్లి చేసేసుకున్నాం. ఇప్పుడు ఆమె ఇంకా నా భర్త ఏమైపోతాడో, గాజు పోయినాయి లోపలికి, గాజు ముక్కలు పోయినాయి, ఇంకా అవి పేగులు తెంచేస్తాయి. ఇప్పుడు నేను చచ్చిపోతా, నాకు చావే అని చెప్తే ఆమె ఏడ్చి ప్రార్థన చేసింది. అట్లా ప్రార్థన చేయడం కొంతకాలమైన తర్వాత నేను గమనించిన, ఏంటి నా జీవితం, ఎక్కడికి వెళ్తున్నా, ఏంటి నా పయనం. ఓ మానవుడా,
ఎక్కడికి నీ ప్రయాణం అంటే, నువ్వు చచ్చితే పాతాళానికే రా. నువ్వు చస్తే పాతాళానికే. ఎప్పుడో చచ్చింటే గిన ఆ బంగ్యాకు రామరసం అంటారు దాన్ని. ఆ రోజు నువ్వు చచ్చినంటే నీ గతి ఏమంటే, ప్రభువా నువ్వు నన్ను రక్షించినావు, ఇది నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం, ప్రభువా నేను నీకు లోబడతాను, నీకు లోబడి జీవిస్తానని నా జీవితాన్ని అర్పించుకున్న దేవునికి అర్పించుకోవడమే కాదు, క్రమేపీ మందిరానికి పోతూ వచ్చినాను. నా హృదయం మారిపోయింది, చెడుగంతా పోయింది, చెడ్డదంతా పోయింది, మంచిదంతా నాలోకి వచ్చింది. ఇప్పుడు ఈ విజయ్ కుమార్ వీడేనా, ఈ విజయ్ కుమార్ ఈడేనా అని అనిపించుకున్నా. దేని బట్టి? ప్రభువును నమ్ముట బట్టి, ప్రభువునందు విశ్వాసం ఉంచుట బట్టి నా జీవితం సంపూర్తిగా మారింది. మరి నీ జీవితం మార్చడా? ఇప్పుడు మార్చుకున్నారా? మీరు ధన్యులు. ఇంకా మారలేదా? ఏదో కోరికలు ఎక్కడో ఎట్లెట్లో వాడు ఏమేమో కోరికలు కలిగినటువంటి వాడై ప్రభు దగ్గరికి వచ్చినాడు. నీకు ఒకటిగా కొద ఉంది, ఆ ఆస్తిని మేము అమ్మి బీదలకు ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట కంటే సూది బద్యములో ఒంటె దూరుట సులభము అన్నాడు. తెలుసా మీకు? ఆ మాటలు 3 సువార్తల్లో రాయబడ్డాయి. మత్తయి రాసిన సువార్త, మార్కు లేదనుకోండి, మత్తయి, లూకా, ఇంకటి మార్కు కూడా ఉంటుందేమో, అది 3 రాసి పెట్టినాడు. ధనవంతుడు పరలోక రాజ్యం అంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడా? అబ్రహాము ధనవంతుడా బీదోడా? మహాధనవంతుడు. ఆయనకి ఏం బిరుదు ఇచ్చినారు తెలుసా? ఏం బిరుదు తెలిసిన మీరు చెప్తారా? తండ్రి అయినా అబ్రహాం. ఈ ధనవంతుడు వాడు పాతాళానికి వెళ్ళి అగ్నిగుండంలో మండుతూ ఉంటే వాడు కేక వేసింది యెహోవా దేవా అనలే. యెహోవా అప్పుడు యెహోవా దేవనే, తండ్రి అయినా యెహోవా దేవా అనలే, తండ్రి అయినా అబ్రహామా అన్నాడు. విశ్వాసులకు ఆయన తండ్రి. ప్రియ యవన బిడ్డ, మరి ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను, ఇప్పటికే నేను టైర్డ్ అయిపోయినాను. నీ యవన కాలంలో నీ జీవిత విధానం ఏంటి? మార్చుకుంటావా? సరి చేసుకున్నావా? ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడు. అట్లా క్షమించడానికి మనకు కథ ఉంది. ఆ యొక్క సన్నివేశం ఉంది. ఎట్లా సన్నివేశము? యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 10వ వచనంలో భయంకరమైనటువంటి పాపాత్మురాలను అమ్మాని సంబోధించినాడు. ఎవరైనా పిలుస్తారా? ఆమె ఎటువంటిది? ఆమె పాపాత్మురాలు. ఆ పాపాత్మురాలను తన దగ్గరికి పిలుచుకొని వచ్చిన తర్వాత 8:10లో ఏమంటుందంటే, అమ్మా ఎవడు నీ మీద రాయి వెయ్యలేదా? ఎవరాయమా? మహాపాపాత్మురాలు. ప్రభు ఏం చేసినాడు? క్షమించినాడు. నేను రాయి వేసేదానికి నాకు అధికారం ఉంది, అయితే నేను రాయి వేయను, ఇక మీదట ఏం చేయొద్దు నువ్వు. అదే ఇప్పుడు నేను యవనస్తులా, ఒకవేళ ఈ యొక్క గుంపులో నువ్వు గిన ఉంటే నీ యొక్క అతిక్రమం, నువ్వు చేసే ఆ యొక్క ప్రతి దేవునికి విరోధమైన కార్యం ఈరోజు ఫుల్ స్టాప్ కావాలి. అందుకే దేవుడు నన్ను ఇక్కడ పంపించలేడేమో. నా జీవితాన్ని ఒక అస్త్రం, ఒక పేపర్ వలె పరిచేసిన చదువుకొని. ఎంత దౌర్భాగ్యుడనంటే అంత దౌర్భాగ్యుడు, ఎంత దిక్కుమాలినటువంటి వాడనంటే అంత దిక్కుమాలినటువంటి నన్ను ప్రేమించి నన్ను రక్షించినటువంటి దేవుడు నిన్నెందుకు రక్షించడు? ఏం చేయాలా? ఎవరిని పిలిచింది? యేసు ప్రభువు నీతిమంతుని పిలిచినాడా? ధనవంతుని పిలిచినాడా? మంచి హోదాలో ఉన్నటువంటి అధికారులను పిలిచినాడా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు. నేను పాపులనే పిలువచ్చుతాను కానీ నేను నీతిమంతులకు రాలేదు. కనుక యవనస్తుడా, నువ్వు నీతిమంతుడుగా తీర్చగలవు. ఎట్లా నీతిమంతుడుగా తీర్చగలుగుతంటే యేసు రక్తం ద్వారా. ఆ మాట ఎక్కడుందంటే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. నీతిమంతులుగా కాబట్టి చాలు, ఆయన రక్తం వలన నువ్వు ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడతావు. అప్పుడు నీతిమంతునికి స్థానం ఎక్కడ ఉందంటే దేవుని సింహాసనం దగ్గర
చేరేదానికి అవకాశం ఉంది. లేకపోతే విడువబడితే బహు కష్టం. కనుక మెలకువగా ఉండాలి, బాధ్యత కలిగినటువంటి వారుగా ఉండాలి, భయము కలిగినటువంటి వారుగా ఉండాలి, భక్తి కలిగినటువంటి వారుగా ఉండాలి. మన పెద్దలను గౌరవించాలి. మనకంటే వయసులో ఉన్నటువంటి వారిని గౌరవించాలి. నిన్న ఒక ఒక విందు ఉంది, హౌస్ డెడికేషన్ అయితే ఆ ఇంటి యజమానుడు ప్రొఫెసర్ విజయ్ కుమార్ అన్నానే అంటాడు పాపం. నాకంటే 1 year 1 సంవత్సరం పెద్దోడు. ఆయన 53 అయితే నేను 54లో పుట్టిన, 1954లో. అన్న విజయ్ కుమార్ అన్న మా ఇల్లు కట్టుకున్నా, మీరు రావాలా ఆడికని. ఆడ వాళ్ళ వియంకుడు అన్నం తిన్నాడు. వియంకురాలు అన్నం తిని ముందుగానే ఇస్తరు పడేసింది. వాళ్ళ వియంకుడు పెద్ద ఆయన అన్నం తిన్నాడు, అంతా అయిపోయింది. ఇస్తరాకు పాడేయాలంటే లేకుంటే ఆయన ఇస్తరాకు నేను తీసుకొని ఆ బుట్టలో వేసి పోయి అక్కడికి పోయి నీళ్ళు తీసుకొని వచ్చి, అంకుల్ మీరు చేయి కడుక్కోండి అంటే, నువ్వెవరవయ్యా అన్నాడు. ఈ దుర్మార్గుని పట్టుకొని నేను ఏదో బెర్షబా మందిరంలో ఒక సర్వసాధారణమైన విశ్వాసిని, అయ్యా ఇట్లా ఎవరు చేయరయ్యా అన్నాడు. ఎట్లొచ్చింది ఈ బుద్ధి, ఈ ప్రవర్తన ఎట్లొచ్చింది? ప్రభువును స్వీకరించడం ద్వారా. ఆయన తిన్న ఇస్తరాకు ఎత్తేసిన. ఒకసారి రైల్లో పోతున్నా, 2 భార్యాభర్తలు, వారు ఎంప్లాయీస్ ఉన్నట్టున్నారు, వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నారు. అంతలోపల ఢిల్లీది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, ఢిల్లీకి పోయేది, తిరుపతి నుంచి ఢిల్లీకి పోయేది ఏమంటారు దాన్ని, ఏమి ఎక్స్ప్రెస్ ఢిల్లీ దాకా పోతుంది. ఎవరికైనా గుర్తుందా? దాని పేరు 1208 ట్రైన్ నంబర్ పేరు. ఆ రిజర్వేషన్లో నేనున్నాను. అటు వాటర్ పోతా, క్యాంటీన్ నుంచి వాటర్ తెస్తూ ఉంటారు. వాటర్ బాయ్ అక్కడి నుంచి లోపల నుంచి వస్తా అంటే, బాయ్ వాటర్ బాయ్ అంటే ఆయన గొంతు రాలే. వాటర్ బాయ్ ఆయన వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతానే నేను వెంటబడిన వాడు పోయి క్యాంటీన్లోకి వెళ్ళిపోయాను. లోపల క్యాంటీన్ ఉంటుంది. ఆ క్యాంటీన్లోకి పోతానే, అయ్యా వాటర్ అంటే ఎంత అంటే 15 రూపీస్ అన్నాడు. 15 రూపాయలు 15 రూపాయలు కట్టి ఆ వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి, సార్ మీరు తీసుకొని తాగండి, మీరు తీసుకొని. ఇప్పుడు ఏమంటుంది ఈ శ్వాసే నా పక్కనే ఉంది, ఆంటీ పక్కనే ఉంది, తెచ్చుకుంటాను ఏమింది అని అంటే, అట్లా అన్నా. కొంత శాంతించు అన్నా. ఆమెన పోయి 15 రూపాయలు ఆడ డబ్బులు కట్టి ఆ బాటిల్ తీసుకొని వచ్చి, సార్ మీరు తాగండి అంటే కళ్ళకు నీళ్లు కారుతా, బాబు మీరు క్రైస్తవులా అన్నాడు. అబ్బా, పేపర్ ఇస్తే కాదండి, యేసును నమ్ముకోలేకంటే పోతావు, పరలోకానికి పోతావు, నువ్వు పోతావు రా అంటాడు వాడు. నువ్వు పోతావు పో, నాకంటే ముందు నువ్వు పోతావు పో. అవును నేనే పోతా. క్రియలు లేనటువంటి విశ్వాసము మృతమే, సచ్చిందే. ఇప్పుడు ఈ విశ్వాసి ట్రైనింగ్ సేవకురాలే నన్ను గిచ్చుతాంది, తొడగిచ్చుతాంది, ఈ నడుము కడ పెట్టి ఇష్టంటాంది. ఏమంటే ఏంది నీ కర్మనా ఏంది అన్నట్టు. క్రియగా సుందరరాజన క్రియ ఉండాలి కదా. ఇది ఎవరిస్తారు? మీ అమ్మ మీ నాయన ఇవ్వరు. ఇది ఎవరిస్తారు? మీ స్నేహితులు ఇవ్వరు. ఇది ఎవరిస్తారు? సంఘ పెద్దలు ఇవ్వరు. ఇది ఎవరిస్తారు? బోధకులమైన మేము కూడా ఇవ్వలేము. యేసయ్య ఇస్తాడు. పరిచారము చేయుటకే నేను వచ్చినాను కదా, పరిచారం చేయించుకొనుకు నేను రాలేదు. మత్తయి రాసిన సువార్త 20:28 అనుకుంటా, అక్కడి నుంచి రాయబడింది. పరిచారం చేసినాడా, పరిచర్య చేయించుకున్నాడా? చేసినాడు. 12 మంది శిష్యులను కూర్చోబెట్టి ఆ యొక్క పల్లెములో నీళ్లు పోసి టవలు నడుము కట్టుకొని రండి నా వరుసగా రండి. యవనస్తులు వాళ్ళకు పెళ్ళైనట్టు నాకేం బైబిల్లో కనపడలే. వాళ్ళు యవనస్తులే. వరుసగా నిలబెట్టి వారి పాదాలు కడిగి ఆ టవల్ తీసుకొని ఆ యేసునాయన వారి పాదాలు కడుగుతుంటే, యవనస్తుల పాదాలు కడుగుతుంటే పేతురు దగ్గరికి వస్తాను. నో 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 నువ్వు కడగద్దు, నేను పాపాత్ముడు, నువ్వు కడగద్దు అంటే, నేను నిన్ను కడగని ఎడలా, నేను నీ పాదాలు కడగని ఎడలా నాతో నీకు పాలు లేదు. ఆయన చేస్తే నేను ఒక బాటలు, ఆ పెద్ద ఆయన ముసలోనికి ఒక బాటలు నీళ్ళు తెచ్చిస్తే తప్ప, సార్ డబ్బులు వద్దు సార్ అన్న, అమ్మ అని 20 రూపాయలు ఇచ్చినాడు. అమ్మ అని 5 తీసి ఇచ్చిన. నా దగ్గర ట్రైన్లో చిల్లర పెట్టుకొని ఉంటా, వస్తా అంటారు కదా ఎవరైనా 5,
10 అట్లా చిల్లర వేసేదానికి 500 మీరు పోయి తెచ్చినారంటే తెస్తే నేను కూలే అది ఏమన్నా తెస్తే నాకేమన్నా కూలే పట్టు 5 రూపాయలు తీసుకో, లేకుంటే వద్దు నేను తెచ్చినా మీకు ఇవ్వాలనుకున్నా, మీరు పెద్దోళ్ళు. ఎందుకు వచ్చింది మాట అంటే మనం పెద్దలను ఏం చేయాలమ్మా? దేవునికి స్తోత్రము. సేవకుని పిల్లలారా మీ ముగ్గురిని చూస్తే నాకు ఎక్కడ ఇట్లా కనబడలేదమ్మా. దేవుడు అందుకునే నువ్వు బుద్ధి తెచ్చుకోరానే పిల్లలు చక్కటి బిడ్డలను ఇచ్చినారు మీకు. మీ యవ్వన కాలంలో ఉన్నారు. మీ జీవితం జాగ్రత్త తల్లులారా బాబు, మీ జీవితాలు దేవుని నిర్ణయాన్ని కనుగొనండి, దేవుని మార్గాన్ని చూడండి. మార్గంలో నిలిచి చూడండి, పురాతన మార్గంలో అడిగి తెలుసుకుని ఏది మేలుకైన మార్గం, ఏది మేలైన మార్గమో తెలుసుకొని అందులో నడుచుకుంటే మీకు మేలు. యవ్వన బిడ్డలారా మీకు మేలు. నేను ముగించాలనుకున్నా, ఎందుకో నాలోంటి పుట్టుకొని వస్తుంది. ఎట్లున్నారు మన పిల్లలు? ఏ విధంగా ఉన్నారు? తల్లిదండ్రులు వస్తున్నారు, బిడ్డలు రావడం అన్నా వాడు అయినాడన్నా, వాడు వాడు వయసుడు అయినాడన్నా, వాడు బాధే. తల్లిదండ్రులు బాధ. కొంతమంది మాత్రమే పిల్లలు దేవుని మందిరానికి వస్తారు. అంకుల్ మా అమ్మ వినదు, అంకుల్ మా నాయన వినదు, అంకుల్ సాయంకాలం ఏంటంటే మా నాయన ఫుల్ ఈరోజు ఏదో చికెన్ ఉండాల్సింది. ఎడ తెస్తుంది ఆ భార్య? చికెన్ తెస్తుంది. ఎక్కడ తేవాలా ఏమొచ్చాను? నువ్వేమైనా చేస్తావు? నాకు చికెన్ ఉండి పెడుతుంది వేసుకొని వచ్చిన. ఎట్లున్నారు తల్లిదండ్రులు? అట్లా ఉండరు, ఎట్లా ఉండరు. ముఖ్యంగా యవ్వన బిడ్డలే చాలా దురుసుగా ఉంటారు, తల్లిదండ్రులు ఏడిపిస్తూ ఉంటారు. మీ యొక్క ఆయుస్సు పెరగాలంటే మీ తల్లిని తండ్రిని సన్మానించాలి, ప్రేమించాలి, లోబడి ఉండాలి. యవ్వన బిడ్డలారా, ఎందుకంటే ఇంకా దండిగా చెప్పగలను, ఎందుకంటే దండిగా ఉంటుంది. అందుకని యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 24వ మాట అందరము కలిసి చదువుకొని ఈ కూడికను ముగించుకుందాం. చదవాలి మరి. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములేటికి దాటి ఉన్నాడు. ఇది నిరీక్షణ. క్రైస్తవ బిడ్డలైనటువంటి నీకు, నాకు, మనకు ఇది ఒక గొప్ప నిరీక్షణ. అంత అయిపోయిందమ్మా. ఎవరికి ఏం ములాసేమి లేదు. చివరి దినాలు ఉన్నాం. ప్రేమ చల్లారిపోయిన దినాలు, పెద్ద చిన్న గౌరవం లేదు. నేను అనుభవిస్తున్నా. నేను మీకు చెప్పకూడదు కానీ నేను అనుభవిస్తున్నా. పెద్దలను గౌరవించే కాలం పోయింది. పెద్దలకే బుద్ధి చెప్పేదానికి తయారైపోతున్నారు యవనస్తులు. మీరు కాదులేండి. మీరు మంచి వాళ్ళుగా కనపడుతున్నారు నాకు. ప్రియులారా, యవన బిడ్డలారా, ఇంకెంతో కాలం లేదు. ఎప్పుడు వస్తాడో ప్రభు వస్తాడు. ఆ బుద్ధి లేని 5 మంది కన్యకలు, బుద్ధి కలిగిన 5 మంది కన్యకలు, మొత్తం కలిపితే 10 మంది కన్యకలు ప్రభు రాకడ కొరకు ఎట్లా కాసుకొని ఉన్నారో ఈ లోకం కాసుకొని ఉంది. బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు. 5, 10 కాదు, ఎక్కువ ఉంది. ప్రభు వస్తాడు, కాసుకొని ఉంది. ఆ కాసుకొని ఉన్నప్పుడు దానికి అర్హత కలిగి ఉండాలి కదా. దానికి అర్హత కలిగి ఉండాలి. ఏముండాలా? మెలకువత్వం ఉండాలా, పట్టుదల ఉండాలా, నిరీక్షణ ఉండాలా, విశ్వాసం ఉండాలా, పరిశుద్ధత కలిగి ఉండాలి. అంటే నూనె కలిగి ఉండాలి. అట్లా ఉంటేనే ప్రభు రాకడలో ఎత్తపడతాం, లేకుంటే విరుగుపడితే అక్కడ మనకు శాంతి ఉండదు. ఏం నువ్వు చూసినావా? ఒకటి నాతో అనుకున్నాడు, చాలీలే పొడిగిస్తా ఏమన్నా కానీ, నేను రిటైర్డ్ ఎంప్లాయీని కదా, కూర్చోండి వింటాను, కూర్చోండి, నేను నిలబడి చెప్తాను, వినండి. ఏం చెప్పినా మర్చిపోయాను. ఏదో చెప్పబోయినా నేను, బైబిల్ వాక్యమే నాకు నోట్లోకి రాలేదు. సో చివరి దినాల్లో ఉన్నాం. ప్రభు త్వరగా వస్తాడు. నమ్మినటువంటి వారిని తీసుకుని వచ్చింది. ఒకడు నాతో వాదించాడు, దేవుడు ఏడున్నాడో పోయా అన్నాడు. వచ్చింది, లైన్లో పడింది. దేవుడు ఏడున్నాడో పోయా అన్నాడు. ఉన్నాడయ్యా అని నేను అన్నా. అని రాముడో, భీముడో, విష్ణువో, శివానో, ఇంకొకడు ఎవడో, దేవుడు మాత్రం ఉన్నాడని కొంత మార్జిన్ ఇచ్చిన. వాడు అంతా మేలుకున్నాడు, ఏదో ఒక దేవుడు కదా అని. వాడు హిందూ. దేవుడు ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు. అందరంటే నువ్వు ఏమన్నా చెప్పు, నేను మాది నమ్మను, మీది నమ్మను, అల్లాని నమ్మను, ఎవరిని దేవుడు లేనే లేడు. దేవుడు లేడు అనేది ఎవరు అంటారు?
బుద్ధి లేని వాళ్ళు. కీర్తనకారుడు రాస్తాడు, బుద్ధి లేనటువంటి వాడు దేవుడు లేడని తీర్మానించుకుంటాడంట. దేవుడు లేడు. నేను ఉన్నట్టుండి రే అన్నా మాకు ఫ్రెండే, గాలి లేదు పో అన్నా. గాలి లేదు పో అన్నా. గాలి లేకుంటే ఓరే కరిముఖమా, వాడు నాకు క్లోజు, వాడు ఎర్రముఖము, నేను కరిముఖము. ఒరే కరిముఖమా, గాలి లేకుంటే మనుషుడు జీవించలేడురా అన్నాడు నన్ను. గాలి లేకుంటే మనిషి జీవించలేడురా అన్నాడు. గాలి లేదు, ఏమి లేదు, గాలి లేదు పోయా అన్న. ఎట్లా లేదంటావు అంటే నాకు గాలి చూపిస్తావా అన్న. నాకు గాలి చూపించు అన్న. దేవుడు ఇచ్చినాడు జ్ఞానం. గాలి కనపడుతుందా? నువ్వేం మొరటండి రా, చదువుకున్నావు, నువ్వు ఇంజన్లో మెకానిక్, ఇంజన్ కూడా గాలి లేకుంటే ఆడదురా అంటాడు. నాకు చూపించురా అన్న. అది ఎర్రగా ఉంటుందో పుల్లగా ఉంటుందో లేకుంటే శబ్దం మాత్రం వస్తుందిరా. ఆ గాలి ఎక్కడుందో నాకు చూపించు, ఎట్లుంటుందో నాకు చూపించు, అప్పుడు నేను నమ్మిన దేవుడిని చూపిస్తాను. గాలిని చూడలేము అన్నాడు. ఓరే ఎర్రముఖమా, గాలిని మనం చూడలేనంటే దేవుని నువ్వెట్లా చూస్తావురా? పాపముల చేత అపరాధముల చేత చచ్చిపడినటువంటి నీకు నాకు దేవుడు కనపడతాడా? మనం కూడా పరిశుద్ధంగా ఉంటే ఆత్మతో చూడొచ్చురా నాయన. మనము ఆత్మీయంగా ఎదిగితే ప్రభు మాటలు వినపడుతూ ఉంటాయి. ప్రభు యొక్క నడవడిక మనకు అర్థమవుతూ ఉంటుంది. అది ప్రభువుని చూచినట్లు. అంటే అటనా దేవుడు ఉన్నాడు అంటాడు. మళ్ళీ వాడికి డౌటే. దేవుడు ఉన్నాడు రా నాయన స్వామి. ఏది మంచిగా ఉంది అదే దేవుడే, ఏది చెడ్డగా ఉంది అదే సైతానుడు. దేవుడు మనతో ఏదో ఒక రీతిగా మాట్లాడతారా అన్న. అంటే ఏమో పొబ్బా, నాకు అదంతా బైబిల్, అదంతా తిక్క, నాకు ఏందేందో ఆ మత్తయి రాసిన సువార్త మొదటి అంటే మగవాళ్ళు ఎక్కడ నాకు అంటారా అన్నాడు. మళ్ళా అబ్రాహం ఇస్సాకును కానీ, ఇస్సాకు యాకోబును కానీ, అరే భార్యలు కదరా కనేది, మొగళ్ళు ఎట్ట కనతారా అంటే, బుద్ధి లేనోడా, నువ్వు ఎవరు కుమారు? రే నీ సర్టిఫికేట్ తీరా, మీ అమ్మ పేరు ఉందిరా? లేదు, మా నాయన పేరే. నోరు మూసుకో. మీ నాయన పేరే ఉంటుంది, సన్ ఆఫ్ ఉంటుంది కానీ ఏమంటుంది, మదర్ ఆఫ్ ఉండదు, సన్ ఆఫే ఉంటుంది. అది రా దేవుని ఉద్దేశము అది అని. 7th క్లాస్ చదువుతుంది మా పాప, ఎంఎస్సి బయోటెక్నాలజీ గోల్డ్ మెడలిస్ట్ తిరుపతిలో మహిళా యూనివర్సిటీలో. మా పాప 7th క్లాసు, నా కొడుకు 4th క్లాస్. ఇద్దరు చదువుకుంటున్నారు. కరెంటు పోయింది. దేవుడు అని ఆయన ఎట్లా ఉన్నాడో నేను చూపిస్తాను. పిల్లలు చదువుకుంటున్నారు. 7:30 అయింది. కరెంటు పోయింది. కరెంటు పోతే ఇంట్లో లైట్లు ఏమవుతాయి? పగిలిపోతాయా? బల్బులు. ఆ దినాల్లో మాకు ఎర్ర బల్బులు ఉండేవి. ఇప్పుడు తెల్ల బల్బులు వచ్చినాయి, బాగా లైటింగ్. అప్పుడు దాంట్లో అది తీగ కూడా కనపడుతూ ఉంటుంది. కరెంటు పోయింది. కరెంటు పోతానే మనం టెక్నికల్ కదా, 4 లైన్లు మా ఇంటి దాన్ని పోయేది. ఒక లైన్లో పోయినాయి, మిగతా 2 లైన్లు, 3 ఫేస్లు ఉంటాయి, ఒకటి న్యూట్రల్ ఉంటుంది. ఆ 2 ఫేస్లో కరెంట్ ఉంది. నా దగ్గర పెద్ద వైర్ ఉన్నింది. పెరికి దాన్ని కొండలు చేసి దోమతెర కట్ట వేసుకొని ఒక బల్బు పెట్టేసి దాన్ని ఫస్ట్ ఏం చేసినాను, ఫస్ట్ వచ్చేసి న్యూట్రల్కి తగిలించిన. దాంట్లో కరెంట్ ఉండదు, న్యూట్రల్ తగిలించిన. 2 ఫేస్కి తగిలిస్తానే లైట్ వెలుగుతుంది. అంతేనా? లైట్ 2 తగిలిస్తానే లైట్ గొప్పన లైట్ వెలుగుతుంది. మళ్ళీ అది ఊడిపోతుంది, మళ్ళా వేస్తాడా. అప్పుడు నేను ప్రభుని నమ్ముకున్నా, బాప్తిసం తీసుకున్నా. చూడ బుద్ధి అనేది పోదు చూడండి. ఇప్పుడు దాన్ని తగిలిస్తాడా. ఏమి నా ఆశ అంటే, పిల్లలకు కరెంటు పోయింది, చదువుకోవాలి వీళ్ళు పిల్లలని. అది తగిలిస్తుంటే ఆ మబ్బులో ఎదురుంటి అబ్బాయిని భుజం మీద ఎక్కించుకున్నాడు తండ్రి. డాడీ అన్నాడు. నాకు వినపడుతుంది. డాడీ మనకు కరెంటు లేదు, వాళ్ళకు కరెంటు అట్లా వస్తా పోతుంది, అది దొంగ కరెంటు అన్నాడు వాడు. దేవుడు కాదు, ఎట్రా బుద్ధిలో ఉన్నాడు, దేవుడు లేడంటాడు. అది దొంగ కరెంట్ వేసుకుంటాడు. దొంగ కరెంట్ డాడీ దొంగ కరెంట్ వినపడతాను. తీసి చుట్టి ఇసిరి ఏనానా అంగడికి పోయి కొవ్వొత్తి తీసుకొని వచ్చిన. కొవ్వొత్తి తీసి అగ్గిపెట్టి గీస్తాను. టంగన వచ్చింది కరెంటు. మామూలుగా వచ్చింది. దేవుడు అంటే ఇంకా మనం ఆయన ఇట్లా గడ్డం పెంచుకొని నేరుగా మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడేది కాదండి. చంటి పిల్లోని ద్వారా దేవుడు మనతో మాట్లాడి చేయొచ్చు, ఇది చేయకూడదు.
కదా. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదని దాన్ని వదిలిపెడదాం. దేవుడు చెప్పి చెయ్యి అనే దాన్ని మనం చేసి అట్లా చేసుకుంటే నీకు, నాకు, మనందరికీ క్షేమం. దేవుడు ఉన్నాడు, చాలండి. దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన వినే దేవుడు, మాట్లాడే దేవుడు. అందుకనే లాస్ట్లో చదువుకున్న నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గల. ఆ నిత్య జీవం పొందడానికి మీకు, మాకు, మనందరికీ, మన ప్రభువుని నమ్మినటువంటి మనందరికీ ఆ నిత్య జీవం ఇవ్వడానికి ఆ దేవుడు మనకు ఆ అవకాశం కలిగించినట్లు ప్రార్థన చేసుకుందాం.